జార్ఖండ్ 14వ సీఎంగా హేమంత్ సోరెన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం రాంచీలోని మోరాబాది గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సాయంత్రం 4 గంటలకు హేమంత్ సోరెన్తో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమిలోని కీలక నేతలు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఇంకా దీంతో రాంచీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇక జార్ఖండ్ లో చరిత్రలో వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం, తొలి వ్యక్తిగా నిలవనున్నారు హేమంత్ సోరెన్. అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇది 4వసారి కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో బర్హాయిత్ స్థానం నుంచి విజయం సాధించారు హేమంత్ సోరెన్. రాష్ట్రం ఏర్పడి 26 ఏళ్లైనా ఇప్పటి వరకు ఏ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 81 సీట్లలో 56 స్థానాల్లో కూటమి గెలుపొందింది. It is a victory of the Jharkhand people and our, India Gadbandhan ka Sri Rahul Gandhi ji और Mallikarjun Kharge ji और अपना Hemant Soren ji. People, they believed whatever they, delivered in the past 5 years, and now what they are going to do for the Jharkhand state. And they believed and voted for Bandhan. And it is a victory of the Jharkhand people. And today the whole state is celebrating that the people's government. మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ ఈ ఎంపికపై సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో మహాయుతి నేతల సమావేశం కానున్నారు. ఇక బీజేపీ అగ్రనేతలను సీఎం షిండే, ఫెడ్నవీస్, అజిత్ పవార్ కలవనున్నారు. ఈ భేటీ తర్వాత కొత్త సీఎంగా ఫెడ్నవీస్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ప్రకటించినా మద్దతిస్తానని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఇక షిండే ప్రకటనతో సీఎంగా ఫెడ్నవీస్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 132 సీట్ల గెలుపుతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక మహారాష్ట్ర సీఎం ఎంపికపై సుమారు 7 రోజులుగా సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. మహాయుతిలోని అన్ని పార్టీల నేతలతో బీజేపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది. గత ప్రభుత్వంలో శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. దీంతో ఈసారి సీఎం పదవి తమకే కావాలంటూ బీజేపీ పట్టుపట్టింది. దీనికి తోడు గతంలో సీఎం పదవిని ఫెడ్నవీస్ త్యాగం చేశారు. ఈ సమీకరణాలన్నీ ఫెడ్నవీస్ సీఎం అవడానికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.